హిప్పగిరి వస్తుంది. దాన్నే హిప్పగిరి అంటారు, హిప్పగిరిడి అంటారు, హిప్పర్గి అంటారు, రకరకాల పేర్లున్నాయి. సరే మనం ఆ హిప్పర్గికి వెళ్తే ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నరహరి శర్మ ఇప్పుడు ఈ కుమసిని చెప్పిన 24వ అధ్యాయం అది 29వ అధ్యాయం అనుకుంటా. నరహరి శర్మది 29 అధ్యాయాలు ఉన్నట్టున్నది. అది వారి ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో మీరు వెళ్ళండి, చూడండి. చూసిన తర్వాత వారు గురుచరిత్ర పారాయణం చేసేది రోజు. వారు చేసే గురుచరిత్ర పారాయణము పుస్తకం ఉంది, మీరు అడగాలి. వాళ్ళు చెప్పరు ఇది ఉన్నది అని. ఏమండి ఇక్కడ నరహరి శర్మ గారు గురుచరిత్ర పారాయణం చేసినట్టు ఒకసారి చూస్తామండి అంటే ఉన్నదండి అని వస్త్రంలో. ఎందుకంటే అది ఒక మంగళకరమైన పుస్తకాలు కూడా విగ్రహంతో సమానం. వాళ్ళు పూజా గదిలో పెడుతుంటారు పుస్తకాలను. అక్కడిక్కడ మన లెక్కన బెడ్రూమ్లు ఇక్కడక్కడ పడేరు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉంటుంది. అది తీసి చక్కగా వాళ్ళు అది చూపిస్తారు. అవసరమైతే ఫోటో కూడా తీసుకోండి. మీరు 4 పేజీలు తీసుకోండి, ఊరికే చూస్తారు. అప్పటిది కదా అది కూడా డిటార్బినేషన్ స్టేజీ, అంటే శిథిలావస్థలో ఉన్నది. చక్కగా చూసుకోండి. చూసిన వాళ్ళు అవుతారు. మీకు ఫస్ట్ మీకు 2 కళ్ళు ఇచ్చిండు, ఒక్కటి కాదు 2 కళ్ళతో చూడండి, కంటిన్యూగా చూడండి. అంతే, చూసుడే మన పని. నయనం ప్రధానం. మొట్టమొదలు కళ్ళు ముఖ్యం. కళ్ళతో కళ్ళు లేకపోతే చూడలేం కదా. అక్కడికి పోయి కూడా ప్రయోజనం లేదు కదా. ఈ ప్రపంచం అంతా చూస్తున్నాం మనం. ఎంత ఆనందం ఇది భగవంతుడు ఇచ్చింది. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలో మనకు. మొత్తం చూస్తున్నాం. అది చూసుకోండి. అక్కడి నుంచి ఒక్క 200 అడుగులో 150 అడుగులే వెయ్యండి, ముందుకు వెళ్ళండి. వెళ్తే అక్కడ కల్లేశ్వర స్వామి, కల్లేశ్వరం అంటే శివుడే, కల్లేశ్వర స్వామి యొక్క మందిరం, రాతి మందిరం ఉన్నది. అందులో 3 ఫీట్ల విగ్రహం ఉంది. కైవారం అంటే వ్యాసార్థం రేడియస్ తోటి 1.5 ఫీటు రేడియస్ తోటి లింగం ఉంది. ఆ లింగాన్ని పూజించేది ఈ నరహరి శర్మ గారు పూజారి. వాస్తవంగా కవి మహానుభావుడు, బాగా స్తోత్రాలు రాసిండు. నాకు ఇంకో అతను చెప్పిండు అతని గురించి. అసలు ఆయన ఏమిటంటే శిల్పి అంట. మరి అది నాకు ఎక్కడ గ్రంథంలో లేదు, ఎక్కడైనా చదివేటప్పుడు దొరుకుతుందే ఒక కథ తెలియదు. శిల్పి కూడా నట ఆయన. అయితే పూజారి ఆయనే. దానికి గంటల తరబడి ఆడ అర్చన చేసేది, తర్వాత ధ్యానం చేసేది. ఆ గుళ్ళెనే ఉండేది ఆయన. ఉదయం పోతే సాయంత్రం వరకు చేసేదట. చేస్తుంటే మరి బీదవాడు కదా. అక్కడికి పోయినాక తెలిసింది నాకు విషయాలు. అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమిటంటే ఆయనకు గురిగింజలు వచ్చేదట. 4-5 గింజలు వచ్చేదట అలా నుంచి. గురిగింజలు అంటే గురిజలు మా దగ్గర ఉంటాయి. మేము స్వర్ణకారుని, నేను మా ఇళ్ళల్లో పని చేస్తాం కదా మేము. మా దగ్గర జోకడానికి చిన్నది ఉంటాయి. అవి గురిగింజలు అంత వచ్చేదట. వాటిని తోటి జీవనోపాధి అమ్ముకొని అదిని బతికేదట. చెప్పారు నాకు కొంత. ఇంకా ఇప్పుడు మొన్నటి వరకు కూడా వచ్చిందండి ఆ తరం. అలాంటి అనుష్ఠానం లేక అది ఆగిపోయింది. బట్ వచ్చేది అన్నారు. అది తెలియదు, దానికి ఎవిడెన్స్ లేదు మనకు. మరి ప్రభాకర శర్మ లాంటి వారు ఏమన్నా కనుక్కొని చెబితే నేను రాయడం అవుతుంది, కానీ ఆ గ్రంథంలో అయితే రాస్తలేను. ఇట్లా జరిగింది అని చెప్పి తెలిసింది. అది అక్కడ మీరు చూసుకోండి. ఆ అబ్బాయి ఆ ఇంట్లో నుంచే ఒక పూజారి వస్తాడు. మీరు అర్చన చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి, అభిషేకం చేయండి. శివుడు అంటే అభిషేకం. ఎక్కడికి పోతే అక్కడ మీరు ఎక్కడి పోయినా ఒక బాటిల్లో గంగా నది, ఏ నదో అమరాజ నది, ఎక్కడి పోతే నదిలో స్నానం చేయండి. ఆ నది నీళ్లు శుభ్రమైన నీళ్ళు తీసుకోండి. గ్లాస్ ఒకటి పెట్టుకోండి, తాగడానికి ఒకటి, ఇందులో ఒకటి చిన్నది. ఎక్కడికి పోతే లింగం కనపడుతుందో అక్కడ 2 నీళ్లు పోయండి అంతే. ఎందుకంటే అభిషేక ప్రియుడైనే. ఎక్కడ భజన నడతాడో వినండి, ఇట్లా చేయండి. ఎందుకంటే భజన ప్రియులు ఉంటారు. ఇక నేను భజన ప్రియుని, భోజన ప్రియుని కూడా. నేను ఎక్కడికి పోతే భోజనం దొరికితే తినేస్తాను. అది కూడా ఉన్నది అనుకోండి. ఎందుకంటే పోయిన కాడ ఎక్కడ దొరుకుతుంది అట్లా నేను చెప్తా.